చట్టపరంగా శిక్ష వేస్తుందా ఏం వేస్తుంది అనేది కూడా జనాలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా ఇది ఇట్లా ఉంటే మంత్రి సీతక్క ఈ మధ్యలో వరుసగా వివాదాలకు ఏమంటారు చిరునామాగా మారుతుంది. తాజాగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి మీకు ఇల్లు రావాలంటే ఆ ఇల్లు కట్టుకుంటే బిల్లు రావాలంటే అందులో 10% కమిషన్ అంటే లక్షకు 10,000 మాకు ఇవ్వాలని చెప్పేసి సీతక్క అనుచరులు కొంతమంది అక్కడ స్థానికంగా ఇచ్చేస్తూ ఉన్నారట. ఇందిరమ్మ ఇళ్ళ పేరుతోటి ఆమెతో దిగిన ఫోటోలన్నీ చూపించి కూడా మాకు సీతక్క దగ్గర మీకు బిల్లులు రానికే ఏ అడ్డంకి లేకుండా చేస్తాం, మీకు బిల్లు ఎమ్మడెమ్మడే శాంక్షన్ అయితే చేస్తాం, కాకపోతే 10% కమిషన్ కావాలి మాకు అని చెప్పేసి ఆమెతో దిగిన ఫోటోలన్నీ చూపించుకుంటా ఇచ్చేస్తూ ఉన్నారట. అయితే కడుపు మండిన కాంగ్రెస్ కార్యకర్త ఎవరైతే ఇట్లా చేస్తున్నారో సొంత పార్టీ వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేయడమే తప్పు. సొంత పార్టీ వాళ్ళు బయట పార్టీ వాళ్ళు లబ్ధిదారులు గ్రామస్తులు ప్రజలు అనేది లేదు. ఒక పథకం పేరు చెప్పి మంత్రి పేరు చెప్పి పరిచయాలను అవి అడ్డు పెట్టుకొని డబ్బులు వసూలు చేయడమే తప్పు. అట్లా కడుపు మండిన ఒక కాంగ్రెస్ నేత బయట పెట్టిన విషయం అంతా కూడా వీడియో కూడా ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. ఒకసారి చూద్దాం. ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో గ్రామాల్లో పలువురు నేతలు భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారు. అయితే ఒక్కో ఇంటికి ప్రభుత్వం తరఫున ప్రభుత్వం ఏం చేస్తుంది 5 లక్షలు ఇస్తుంది. 5 లక్షలలో ఇల్లు కావాలన్నా దానికి సంబంధించిన బిల్లులు పాస్ కావాలన్నా తమకు అదేమంటారు 10% కమిషన్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి చాలామంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారుల నుంచి స్థానికుల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారట. ఒక్కొక్క ఇంటికి 50,000 నుంచి 1,00,000 వరకు నొక్కేస్తారు. అయితే మరి కాంగ్రెస్ వాళ్ళతో ఈ లీడర్లతో పెట్టుకుంటే ఏడ ఇల్లు రాదో ఏడ బిల్లు ఆపుతారో ఏడ బిల్లు రాకుండా చేస్తారో అని చెప్పేసి చాలామంది కూడా జనాలు సైలెంట్గా ఆ డబ్బులు ఇస్తున్నట్టుగా. అయితే తాజాగా మంత్రి సీతక్క పేరుతోటి ములుగు జిల్లాలో వసూళ్ల దందాకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్త చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారినాయి. ములుగు జిల్లాలో స్థానిక నాయకులు కొందరు మంత్రి సీతక్క ఫోటో చూపించి ఇందిరమ్మ ఇళ్ళ కోసం సొంత పార్టీ కార్యకర్తల వద్ద నుంచి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారట. కాంగ్రెస్ కార్యకర్త పగిడిపల్లి రవి అనే వ్యక్తి ఈ వీడియోలో చెప్పిండు 5 లక్షలు రావాలంటే లక్షకు 10,000 చొప్పున ఇవ్వాలి, మొత్తం 5 లక్షలకు 50,000 కమిషన్ ఇవ్వాలి, లేకపోతే మీ ఇల్లు రాదు, ఇల్లు కట్టుకున్న బిల్లు రాదు అని చెప్పేసి బెదిరిస్తున్నాడు. రాజీవ్ యువ వికాస పథకం కోసం కూడా తనను 10,000 అడిగారని చెప్పేసి రవి అనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాంగ్రెస్ అధిష్టానానికి ఒక ఫిర్యాదు అయితే చేసిండు. ములుగు జిల్లా మంగపేట మండలం ముచ్చంపేట గ్రామానికి చెందినటువంటి పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నాగయ్య, భానుచందర్, నరేష్, శోభన్ అనే నేతలు మంత్రి సీతక్క పార్టీ రాష్ట్ర కార్యదర్శి సూర్య పేర్లు వాడుకుంటూ వసూలు చేస్తున్నారని చెప్పేసి కూడా అన్నారు. వారితో దిగిన ఫోటోలు చూపించి ఇగో మాకు మంత్రి సీతక్క తెలుసు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర స్థాయి నాయకుడు సూర్య తెలుసు, వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పేసి అట్లా పరిచయాలు వాళ్ళు దిగిన ఫోటోలను చూపించి కూడా బిల్లులు రావాలన్నా ఇల్లులు రావాలన్నా మీకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమన్నా రావాలన్నా కూడా మాకు కమిషన్ ఇవ్వాల్సిందని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నట్టు ఇదంతా ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి పార్టీ ఆ వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటుందా, అధికారులు చర్యలు తీసుకుంటారా, మరి తీసుకున్న డబ్బులు కక్కిస్తారా అనేది చూద్దాం ఏమవుతుందో. ఇంకా ఇది ఇట్లా ఉంటే